Okay, well, hello everyone, welcome back. Welcome to the session of Static GK. ఇవాళ మన సెషన్లో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్, సి ద ఫస్ట్ వన్, ఇండియన్ శాటిలైట్ లాంచ్ సెంటర్, దట్ ఈస్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడ ఉందండి? దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ శ్రీహరికోట. శ్రీహరికోట అన్నది నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉంది. దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ఆంధ్రప్రదేశ్. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అన్నది ఇది ప్రైమరీ స్పేస్ పోర్ట్. ఇస్రో ఉంది కదా, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దానికి ప్రైమరీ స్పేస్ పోర్ట్ గా దీనిని చెప్తాం. ప్రైమరీ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దాట్ ఈజ్ అదే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనమాట. ఎక్కడుంది అని అంటే శ్రీహరికోట. స్పేస్ పోర్ట్ అని అంటే అక్కడ నుంచే మాక్సిమం శాటిలైట్స్ అన్నిటిని కూడా లాంచ్ చేసేటువంటి లాంచ్ ప్యాడ్ లేదా లాంచ్ సెంటర్, దట్ ఈస్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. ఓకే, వెల్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు ఏపీ హైకోర్టుకి చాలా మంది క్యాండిడేట్స్ అప్లై చేశారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా తొందరలో రానున్నాయి. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్కి, దాంట్లో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పేసి మనం త్రూ అవర్ ఎయిమర్స్ విల్ ఏపీ హైకోర్టు టెస్ట్ సిరీస్ ని లాంచ్ చేసాం. 25 గ్రాండ్ టెస్ట్ సిరీస్. దీంట్లో వచ్చేసి టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయనంటే 2000 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. మీరు గమనించారో లేదో, ఇది వరకు కూడా మనం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కోసం అని చెప్పేసి ఒక 5 గ్రాండ్ టెస్ట్ సిరీస్ ని లాంచ్ చేసాం. ఆ గ్రాండ్ టెస్ట్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రీసెంట్ గా మొన్న జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2025 దాంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి క్వశ్చన్స్ అనేవి కవర్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇది వరకు ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది, ఏ విధంగా స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్ని, ఆ ఎగ్జామినేషన్ని, వాటన్నిటిని బేస్ చేసుకునే మేము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాం. ఆ క్వశ్చన్ పేపర్ని కూడా సెట్ చేసాం. ఆ క్వశ్చన్ పేపర్ దాంట్లో టోటల్గా వచ్చేసి 25 గ్రాండ్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాం. దాని కాస్ట్ వచ్చేసి జనరల్గా 499. కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని జస్ట్ 19 రూపీస్కే 25 గ్రాండ్ టెస్ట్లని మీకు ఏపీ హైకోర్టు వాళ్ళ కోసం అని చెప్పేసి లాంచ్ చేస్తున్నాం. అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఫస్ట్ వచ్చినటువంటి 100 స్టూడెంట్స్కి మాత్రమే, ఫస్ట్ పర్చేస్ చేసినటువంటి 100 స్టూడెంట్స్కి మాత్రమే ఈ బెనిఫిట్ అన్నది చేకూరుతుంది. తర్వాత నెక్స్ట్ ఎవరైతే 100 దాటిన తర్వాత మరలా మీరు 499కి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకు మేడం ఈ అసలు డేట్సే రాలేదు కదా, మనం ఎందుకు టెస్ట్ సిరీస్ని మనము ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని అంటే, మనం చదువుకున్నది ఒక 50% అయితే దాన్ని ప్రాక్టీస్ చేయటం అన్నది ఇంకొక 50% ఉంటుంది. ఇది 50%, ఇది 50% ఉంటుంది. కాబట్టి ఆ 50% అసలు మీరు ఎక్కడ ఏ స్టాండర్డ్లో ఉన్నారు, దేంట్లో వెనకబడి ఉన్నారు, దేంట్లో ముందు ఉన్నారు, దానిని బేస్ చేసుకొని దానిని కూడా మీరు తెలుసుకోవాలి అని అంటే, మిమ్మల్ని మీరు క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవాలన్నా కూడా టెస్ట్ సిరీస్ ప్లే ఏ వైటల్ రోల్. మీరు ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. అది ఏ టెస్ట్ సిరీస్ అని నేను చెప్పను, ఏ టెస్ట్ సిరీస్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. అవి 10, 20, 50, 100, అది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఎందుకంటే దీనివల్ల మీరు ఎగ్జామినేషన్కి ప్రాక్టీస్ అవుతుంది, అదేవిధంగా మీరు ఏ స్థాయిలో ఉన్నారు తెలుసుకోవటానికి ఒక అవకాశం లాగా ఉంటుంది, అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇంకొక అవకాశం లాగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే 25 గ్రాండ్ టెస్ట్లని లాంచ్ చేసాం ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా. దాంట్లో టోటల్గా 2000 క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని, ఆ స్టాండర్డ్ని బేస్ చేసుకుని మేము క్వశ్చన్ పేపర్స్ని సెట్ చేసాం. 25 గ్రాండ్ టెస్ట్ పేపర్స్, దోస్ ఆర్ జస్ట్ 19 రూపీస్కి మాత్రమే. ఆ 19 రూపీస్ కూడా ఫస్ట్ 100 స్టూడెంట్స్కి మాత్రమే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకుంటారని ఆశిస్తూ చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిచ్యువేటెడ్? ఎక్కడుందండి? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. బేసిక్లీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1984. మనకి ఈ ఏషియన్ గేమ్స్ 1982 గేమ్స్ జరిగాయి కదా, ఆ ఏషియన్ గేమ్స్కి ఎక్స్టెన్షన్ లాగా దీనిని
ఎక్స్టెన్షన్ లాగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ న్యూఢిల్లీ. అంటే ఈ గేమ్స్ జరగడానికంటే ముందు వాటిని ఆర్గనైజ్ చేయటం, ఈ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని వాళ్ళని అసెంబుల్ చేయడం, వాటి గురించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది అనమాట. వేర్ ఈస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ లొకేటెడ్? ఎక్కడుందండి? దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ జైపూర్, రాజస్థాన్లో. NIAM. దీనికే ఇంకొక పేరు ఏంటి అని అంటే చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్. చౌదరి చరణ్ సింగ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్కెటింగ్ అని కూడా దీనికే పేరు. బేసిక్లీ ఈ చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్, చౌదరి చరణ్ సింగ్ ఆయన దేనికి పాపులర్ అని అంటే, ఈయన చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజుని మనం నేషనల్ లెవెల్లో కిసాన్ దివస్ లాగా సెలబ్రేట్ చేస్తాం. కిసాన్ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ చౌదరి చరణ్ సింగ్, దట్ ఈస్ ఆన్ December 23rd. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చౌదరి చరణ్ సింగ్ మన భారతదేశానికి ఒకే ఒక్క సంవత్సరం ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. ఆ ఒక్క సంవత్సరంలో కూడా రైతుల కోసమే చాలా చాలా యాక్టివిటీస్ చేయడం, చాలా స్ట్రైవ్ చేశారనమాట, ఎక్సెల్ అయ్యారు. అందుకే ఆయన బర్త్ యానివర్సరీ ఈ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ లెవెల్లో కిసాన్ దివస్ లాగా చౌదరి చరణ్ సింగ్ బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తామన్నమాట. ఇది ఎక్కడ ఉంది? NIAM. దానికి ఇంకొక పేరు ఏంటంటే చౌదరి చరణ్ సింగ్ అగ్రికల్చర్ చౌదరి చరణ్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని కూడా దానికి పేరు. జైపూర్, రాజస్థాన్. జైపూర్కి నిక్ నేమ్ వచ్చేసి ఏంటంటే దట్ ఈజ్ పింక్ సిటీ. పింక్ సిటీ, రాజస్థాన్ క్యాపిటల్ సిటీ అయినటువంటి జైపూర్కి పింక్ సిటీ అని నిక్ నేమ్. పింక్ సిటీ అని ఎందుకు అంటారు? అక్కడ ఉన్నటువంటి మెజారిటీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అండ్ మ్యాక్సిమం హెరిటేజ్ బిల్డింగ్స్ అన్ని కూడా పింక్ కలర్లో ఉంటాయి కాబట్టి దానికి జైపూర్కి పింక్ సిటీ అని పేరు. రైట్, నెక్స్ట్ వన్. వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ రైల్వే యూనివర్సిటీ? దట్ ఈస్ నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్. ఎక్కడుందండి? వడోదర, గుజరాత్లో మొట్టమొదటి ఈ NRTI దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీనిని రీనేమ్ చేశారనమాట. తర్వాత సమ్ 2020s ఆ టైం పీరియడ్లో గతి శక్తి విశ్వవిద్యాలయ్. ఇప్పుడు దీని పేరు వచ్చేసి ఏంటి అని అంటే గతి శక్తి విశ్వవిద్యాలయ అని చెప్పి దీని పేరు. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్, NRTI. మీకు ఎగ్జామినేషన్లో గతిశక్తి విశ్వవిద్యాలయ్, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ గతిశక్తి విశ్వవిద్యాలయ్ అని అంటే NRTI, లేదంటే వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ NRTI అని అంటే గతిశక్తి విశ్వవిద్యాలయ్. ఇట్లా రీనేమ్ చేశారు. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ వడోదర, గుజరాత్. మొట్టమొదటి ఈ రైల్ దీని గురించి ట్రైనింగ్ ఇవ్వటానికి ఒక అకాడమీ లాగా ఏర్పాటు చేసింది ఫర్ ద ఫస్ట్ టైం వడోదర, గుజరాత్లో. అది వచ్చేసి నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్, NRTI. రైట్, నెక్స్ట్ వన్. ఇండియన్ రైల్వేస్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, RCF అన్నది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ కపుర్తలా, పంజాబ్. కపుర్తలా, పంజాబ్. పేరుకి తగ్గట్టే రైల్ కోచ్ ఫ్యాక్టరీ. ఈ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నది 1985లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు అనంటే కోచెస్ని బిల్డ్ చేయడం కోసం అని చెప్పేసి, రైల్వే కోచెస్ని బిల్డ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ రైల్ కోచ్ ఫ్యాక్టరీని కపుర్తలా, పంజాబ్లో ఎస్టాబ్లిష్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. హూ ఎస్టాబ్లిష్ ద అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ 1948? ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? హోమీ జహంగీర్ బాబా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత దానికి ఇంకొక పేరును కూడా పెట్టారు. దాని తర్వాత హోమీ జహంగీర్ బాబా గారు చనిపోయాక బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్ అని చెప్పేసి దాన్ని రీనేమ్ కూడా చేశారు. ఇది కూడా మనం ప్రీవియస్ సెషన్స్లో చెప్పుకున్నాం. హోమీ జహంగీర్ బాబా హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ అటామిక్ సైన్సెస్ అని హోమీ జహంగీర్ బాబా గారికి పేరు. ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్, ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అని ఎవరికి పేరు అనంటే విక్రమ్ సారాభాయ్ గారికి ఫాదర్ ఆఫ్
అటామిక్ సైన్స్ అని హోమీ జహంగీర్ బాబా గారికి పేరు. ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ డిఆర్డిఓ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారికి పేరు. హీ ఈస్ ద ఓన్లీ సైంటిస్ట్ హూ హ్యాస్ రీచ్డ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ ప్రెసిడెంట్ స్థాయి వరకు ఎదిగినటువంటి ఒకే ఒక్క సైంటిస్ట్, ఒకే ఒక్క ఇండియన్ సైంటిస్ట్ ఎవరు అనంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన పుట్టినరోజు దట్ ఈస్ ఆన్ October 15th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ లేదా వరల్డ్ స్టూడెంట్స్ డే లాగా సెలబ్రేట్ చేస్తారు ఆయన పుట్టినరోజునే. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట. హోమీ జహంగీర్ బాబా గారు అటామిక్ ఎనర్జీ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు బాంబేలో. రైట్, నెక్స్ట్ వన్. వెన్ వాజ్ ఇస్రో ఎస్టాబ్లిష్డ్? August 15, 1969 ఇస్రోని ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బెంగళూరు, కర్ణాటక. మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు ఇస్రోకి? విక్రమ్ సారాభాయ్ గారు, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. ఈవిడ వైఫే మృణాలిని సారాభాయ్, ఈయన వైఫ్. ఈవిడ వచ్చేసి భరతనాట్యం కూచిపూడి డాన్సర్. మృణాలిని సారాభాయ్ గారు విక్రమ్ సారాభాయ్ గారి వైఫ్. బెంగళూరు కర్ణాటకలో దీని హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం దీనికి చైర్పర్సన్ గా ఎవరున్నారండి ఇస్రోకి అంటే వి నారాయణన్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్. ఎక్కువ కాలం ఇస్రోకి చైర్పర్సన్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు అనంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారే. ఎక్కువ సంవత్సరాలు 2 many years విక్రమ్ సారాభాయ్ గారు దీనికి చైర్పర్సన్ గా, ఇస్రోకి చైర్పర్సన్ గా పనిచేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అని కూడా ఆయనకే పేరు, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ CDSCO సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ ఉందండి? దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ పూణే మహారాష్ట్రలో. పూణే, న్యూఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్స్ అన్నవి ఉన్నాయి. CDSCO బేసిక్లీ ఈ CDSCO అన్నటువంటి సంస్థ ఏం చేస్తూ ఉంటుంది అని అంటే ఇక్కడ డ్రగ్స్ మనం తయారు చేస్తాం కదా, డ్రగ్స్ అంటే మళ్ళీ ఆ డ్రగ్స్ కాదండి, మెడిసిన్ తయారు చేసినటువంటి మెడిసిన్ అది ఎంత స్టాండర్డ్తో దాన్ని తయారు చేశారు, దాంట్లో ఏదైతే ఫార్ములాని యూజ్ చేసి దాన్ని తయారు చేయాలనుకున్నారో ఆ ఫార్ములాని యూజ్ చేసి తయారు చేశారా లేదా, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, వీటన్నిటి గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే దానిని అప్రూవ్ చేస్తారు. అలా అప్రూవ్ చేసేటువంటి అథారిటీ మన భారతదేశంలో ఏదని అని అంటే దట్ ఈజ్ CDSCO. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బాడీ ఉంది. అట్లా మన భారతదేశంలో CDSCO దీన్ని 1940వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. రైట్, నెక్స్ట్ విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ డెవలప్డ్ అన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU గ్రేడ్ వెంటిలేటర్ అండర్ ద నేమ్ ప్రాజెక్ట్ ప్రాణ, దట్ ఈజ్ IISc బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రాజెక్ట్ ప్రాణ. వీళ్ళు దీనిని జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 35 రోజుల టైంలోనే దీనిని ఈ వెంటిలేటర్ని తయారు చేశారు. బేసిక్లీ COVID-19 అప్పుడు వెంటిలేటర్స్ చాలా కరువయ్యాయి, చాలా తక్కువయ్యాయి. అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువైపోయాయి బికాస్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. అట్లాంటి పరిస్థితి మరలా ఎప్పుడైనా ఎండమిక్ సిచ్యువేషన్, పాండమిక్ సిచ్యువేషన్ లాగా ఎప్పుడైనా సంభవించినప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పేసి ఈ వెంటిలేటర్స్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేయడం, ఎక్కువ తయారు చేయడం, అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్స్ని రెడీగా పెట్టుకోవడం ఇవన్నీ చేశారు. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ ప్రాణ అన్నటువంటి దాని ద్వారా అంటే 365 days అందుబాటులో ఉండేలాగా ఎవరైనా ఎఫర్ట్ చేసే విధంగా 35 రోజుల టైం పీరియడ్లోనే ఇంకొక పెక్యులర్ ఫీచర్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండిజీనియస్లీ మేడ్. అంటే కంప్లీట్గా మన భారతదేశంలోనే తయారు చేశారు, మన భారతదేశపు టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేశారు. ఇండిజీనియస్ టెక్నాలజీ, మన భారతదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేశారు కంప్లీట్గా 100%. అది కూడా చాలా తక్కువ టైంలో 35 days టైం స్పాన్లోనే దీన్ని డెవలప్ చేయడం అన్నది చాలా పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ DRDO సిచ్యువేటెడ్ అట్ DRDO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్
డిఆర్డిఓ న్యూఢిల్లీ. ఫాదర్ ఆఫ్ డిఆర్డిఓ అని ఎవరికి పేరు? హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ డిఆర్డిఓ అని అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఈజ్ కన్సిడర్డ్ యాజ్, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ డిఆర్డిఓగా చెప్తాం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అది దీని ఫుల్ ఫామ్. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అంటే డిఫెన్స్ రంగంలో కావాల్సినటువంటి ఏ ఎక్విప్మెంట్నైనా తయారు చేయడం, ఆర్ట్స్ కానీ, వెపన్స్ కానీ, ఆర్టిలరీ కానీ, వాటిని తయారు చేయడం, వాటిని రెగ్యులేట్ చేయడం, అదంతా కూడా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చూసుకుంటూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఉంది ఇంటర్నేషనల్ ఇక్రిసాట్ అన్నది ఎక్కడ ఉంది? ఇక్రిసాట్ మన హైదరాబాద్లోనే ఉంది. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. ఇక్రిసాట్, ఈ ఇక్రిసాట్ మేజర్గా ఏం చేస్తుంది అని అంటే సెమీ ఎరిడ్. ఎరిడ్ అంటే మొత్తం అసలు అక్కడ పంటలు పండించడానికి అసలు వీలే అవ్వదు అనమాట. మొత్తం బ్యారన్, డ్రై అండ్ బ్యారన్ ల్యాండ్, దాన్ని ఎరిడ్ అంటారు. సెమీ ఎరిడ్ అని అంటే మనం దాన్ని సంరక్షించకుండా వదిలేసాము అని అంటే ఇంకా అది నెక్స్ట్ స్టేజ్ ఎరిడ్, మొత్తం ఎడర్లాగా అయిపోవడం, లేదంటే పంటలు పండించడానికి పనికి రాకుండా అయిపోవడం, అట్లా అయిపోతుంది. అది సెమీ ఎరిడ్, సగం సగం ఉండడం. అట్లాంటి సెమీ ఎరిడ్ రీజియన్స్లో కూడా పంటల్ని పండించడానికి ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకోవాలి, ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, దానిని బేస్ చేసుకునే ఈ ఇక్రిసాట్ అన్నటువంటి దానిని డెవలప్ చేశారు. అది ఎక్కడుంది అని అంటే దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ హైదరాబాద్. రైట్, FRI Forest Research Institute of our country is located at, it is situated at Dehradun, Uttarakhand. మనకి యూపీఎస్సి మొత్తం క్లియర్ చేసి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అయిపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ మసూరికి వెళ్తారు. అక్కడ లబాస్లో ఉంటుంది కదా, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటారు. దాని తర్వాత IPS ఆఫీసర్స్ వాళ్ళు నేషనల్ పోలీస్ అకాడమీ ఇక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటారు, ఇటు వచ్చేస్తారు. వేరాజ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, IFOS ఫారెస్ట్ సర్వీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ఫారెస్ట్ సర్వీస్ వచ్చిన వాళ్ళు మాత్రం FRIలో వాళ్ళకి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ FRI అన్నది కొన్ని స్క్వేర్ కిలోమీటర్స్లో విస్తరించి ఉంటుంది. FRI దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1906. అట్లా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఇట్లా రీసెర్చ్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూట్లోనే చేపడతా ఉంటారనమాట. రైట్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ RBI లొకేటెడ్? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ముంబై, మహారాష్ట్ర. ఇట్లా బిజినెస్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా దానికి హబ్గా ముంబై ఉంటుంది. నాబార్డ్ తీసుకోండి ముంబై, RBI తీసుకోండి ముంబై, సెబీ ముంబై, ఇవన్నీ కూడా ముంబై. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ RBI సిచ్యువేటెడ్ అట్ ముంబై. ఏ ఇయర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? 1935. అండర్ 1935 యాక్ట్, RBI యాక్ట్ 1934 ద్వారా 1935లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నేషనలైజ్ అయ్యింది ఎప్పుడు? ఏ ఇయర్లో దీనిని నేషనలైజ్ చేశారు అని అంటే దట్ వాజ్ నేషనలైజ్డ్ ఆన్ 1st April 1949 నేషనలైజ్ చేశారు. మొట్టమొదటి గవర్నర్, దీనికి RBIకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరున్నారు? ఫస్ట్ గవర్నర్ ఆఫ్ RBI ఆస్బాన్ స్మిత్. ఇది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత RBIకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారు అని అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇట్ ఈజ్ CD దేశ్ముఖ్. ఇప్పుడు రైట్ నౌ అట్ ప్రెసెంట్ ఎవరున్నారు RBIకి గవర్నర్గా అని అంటే సంజయ్ మల్హోత్రా ఈజ్ సర్వింగ్ యాజ్ ద 26th గవర్నర్ ఆఫ్ RBI. RBI అన్నది ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారు? హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు RBIని ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ముంబై, మహారాష్ట్ర. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ RBI. బ్యాంకర్స్ బ్యాంక్ అన్నా కూడా RBIయే. బ్యాంకర్స్ బ్యాంక్ అన్న, లెండర్ అన్న అన్ని కూడా RBI. మనకి కోఆపరేటివ్స్ అయినా, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినా, ఈ బ్యాంక్స్ అన్నిటినీ కూడా రెగ్యులేట్ చేసేటువంటి ఒక సంస్థ దట్ ఈజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్, ఈవెన్ కరెన్సీని కూడా మింట్ చేసి సర్క్యులేట్ చేసేటువంటి అథారిటీ కూడా RBIకి ఉంటుంది. మానిటరీ పాలసీ కమిటీ కూడా RBI అండర్లోనే ఉంటుంది. అంటే దాని ద్వారా
ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి రెపో రేట్, రివర్స్ రెపో రేట్, SLR, CRR ఇవన్నీ ఏ రేంజ్లో ఉండాలి, MSF ఏ రేంజ్లో ఉండాలని చెప్పేసి ఆ కమిటీ రికమెండేషన్స్ ఇస్తారనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వచ్చేసి దట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ముంబై. దీనిని 1966లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓషన్స్ ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? June 8. ఓషనోగ్రఫీ, ఓషన్లో ఉన్నటువంటి ఆక్వాటిక్ లైఫ్ దాని గురించి స్టడీ చేయడానికే ఈ సంస్థ. రైట్, నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN ఇది వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ హైదరాబాద్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ICRISAT ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. వేర్ ఇస్ ద ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా located? ఎక్కడ ఉందండి? దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ పూణే, మహారాష్ట్ర. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్కాస్టింగ్ ఈ మినిస్ట్రీ కిందకు వస్తుంది, ఆ జాబితాలోకి వస్తుంది. FTII దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1960. రైట్, నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాబార్డ్ లొకేటెడ్ అట్ ఎక్కడ ఉన్నాయి? నాబార్డ్ ముంబై. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1982. ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు దీనిని ఎస్టాబ్లిష్ చేశారు? శివరామన్ కమిటీ ఈ కమిటీ రికమెండేషన్స్ మేరకు దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. శివరామన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నాబార్డ్. నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి. కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో మనకి ఏమని అడుగుతారనంటే ఎన్నో 5 years ప్లాన్లో నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే 6th 5 years ప్లాన్ ద్వారా నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది చాలాసార్లు అడిగారు. నాబార్డ్ వచ్చేసి జనరల్గా ఇప్పుడు ఏదైనా బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్ కానీ ఏదైనా ఒక బ్యాంక్, ఆ బ్యాంక్స్ అనేవి ఏం చేస్తాయి? డైరెక్ట్గా ప్రజలకి లోన్స్ ఇస్తాయి. వేరాజ్ నాబార్డ్ అనేది బ్యాంక్ అయినప్పటికీ కూడా రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇది సంస్థలకి లోన్స్ ఇస్తుంది కానీ ప్రజలకి ఎటువంటి లోన్స్ని అందచేయదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ నాబార్డ్. ఎక్స్క్లూజివ్గా దేనికోసం అనంటే రూరల్ ఏరియాస్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాటి కోసం అని చెప్పేసి నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. రైతులకు కానీ రైతులకు సంబంధించినటువంటి సంస్థలు లైక్ ఇప్పుడు ఏదైనా యానిమల్ హస్బెండరీ అవ్వచ్చు, డైరీ అవ్వచ్చు, ఇట్లాంటివి రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి నాబార్డ్ మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఇదంతా గుర్తుపెట్టుకోండి. 1982 శివరామన్ కమిటీ 6th 5 years ప్లాన్లు ఇంట్రడ్యూస్ చేశారు. రూరల్ డెవలప్మెంట్కి పెద్దపీట వేస్తుంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. రైట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఈజ్ లొకేటెడ్ అట్ ఎక్కడ ఉందండి? దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ పాటియాలా, పంజాబ్. ఇందాక మనం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి చెప్పుకున్నాం కదా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ. ఆ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ అథారిటీలోనే ఇది ఇంకొక అనదర్ ఇన్స్టిట్యూట్ అనమాట, నేషనల్ ఇన్స్టిట్యూట్. దానికి సబ్సిడరీ లాగా ఇది యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటి అనంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, నథింగ్ బట్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్పోర్ట్స్ గురించి ఒక అకాడమీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఇందాక మనం చెప్పింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది గవర్నింగ్ బాడీ. వేరాజ్ ఇక్కడ మనకి సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది వచ్చేసి ఏంటి అనంటే అకాడమీ. స్పోర్ట్స్ గురించి ఇప్పుడు జనరల్గా మనము గ్రాడ్యుయేషన్ అని ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీటెక్ కానీ MBBS కానీ BDS కానీ ఎలాగైతే చదువుతామో అదే విధంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్ గురించి
చదువుకోవటం, దాని గురించి నేర్చుకోవటం, దాని గురించి ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వడం ఒక అకాడమీ లాగా, ఎడ్యుకేషనల్ సంస్థ లాగా యాక్ట్ చేసేది. దట్ ఈస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ పాటియాలా, పంజాబ్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో ఆఫ్ కోర్స్ బెంగళూరు, కర్ణాటక. ఇందాకే మనం చెప్పుకున్నాం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటకలో ఉన్నాయని. దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 15th August 1969 దీన్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమని రావచ్చు అని అంటే, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇస్రో? ఇస్రో ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంకోస్పార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ స్పేస్ అండ్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఇనీషియల్లీ ఇంకోస్పార్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత దీనిని ఇస్రో అని చెప్పేసి రీనేమ్ చేశారు. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. బెంగళూరు ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇస్రో అని అంటే ఇంకోస్పార్. రైట్, నెక్స్ట్ వన్. లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ లొకేటెడ్ అట్, ఎక్కడుందండి? దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ గ్వాలియర్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఒక క్లీనెస్ట్ సిటీ ఉంది, దట్ ఈజ్ ఇండోర్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ క్లీనెస్ట్ సిటీ. ఇప్పటి వరకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో మ్యాక్సిమం టైమ్స్ క్లీనెస్ట్ సిటీ టైటిల్ని గెలుచుకుంది ఏది అని అంటే ఇట్ ఈజ్ ఇండోర్ ఓన్లీ. లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఝాన్సీ లక్ష్మీబాయి పేరు మీదుగా ఈ లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇందాక మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఇది కూడా స్పోర్ట్స్ రంగంలో ఒక సంస్థ. స్పోర్ట్స్ గురించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి ఒక సంస్థ. దట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ గ్వాలియర్, మధ్యప్రదేశ్. రైట్, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ స్టాటిక్ జీకే సెషన్. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇది. ఇంకా ఫర్దర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి, పాపులేషన్ గురించి, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ గురించి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఎయిమర్స్ విల్. థ్యాంక్ యూ.